నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్రమాసంలో బహుళ పక్షంలో వచ్చే పాడ్యమి తిథి సందర్భంగా పాతాళ వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఉగాది పర్వదినం నాడు ప్రపాదానాన్ని నిర్వహించలేని వాళ్ళు చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే పాడ్యమి తిథి నాడు ప్రపాదానాన్ని నిర్వహించుకోవచ్చని, దీన్ని పాతాళ వ్రతం అనే పేరుతో పిలుస్తారని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రపాదానం అంటే అర్థం ఏంటంటే, ప్రప అంటే చలిపందిరి అని అర్థం. చలిపందిళ్ళు ఏర్పాటు చేసి దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందించడమే పాతాళ వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థం. దీన్నే ప్రపాదానం అనే పేరుతో కూడా పిలుస్తారు. మరి ఈ ప్రపాదానం పాతాళ వ్రతాన్ని నిర్వహించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రధానాత్ పితర సర్వే తృప్యంతు చ పితామహ అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అని ధర్మశాస్త్రంలో చెప్పారు. అంటే దీనిలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ పాతాళ వ్రతం సందర్భంగా ఎవరైతే ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారో వాళ్ళందరికీ కూడా ప్రధానాత్ పితర సర్వే తృప్యంతు చ పితామహ, వాళ్ళ పితృదేవతలు పరమానంద భరితులై వాళ్ళ వంశంలో ఉన్నటువంటి పితృదోషాలని తొలగింపజేస్తారని శాస్త్రంలో చెప్పారు. కేవలం మానవులకు మాత్రమే కాకుండా భూమి మీద సంచరించేటటువంటి పశుపక్షులకు కూడా నీటిని అందించగలగాలి. అలా నీటిని అందివ్వటమే ప్రపాదానంలో ఉన్న అంతరార్థము. ప్రధానంగా చైత్రమాసం బహుళపక్షం పాడ్యమి తిథి సందర్భంగా చలివేంద్రాలు ఏర్పాటు చేసి దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందివ్వటం మాత్రమే కాకుండా పశుపక్షాదులకు కూడా జలాన్ని అందించగలిగినట్లయితే విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది. అదే పాతాళ వ్రతంలో ఉన్నటువంటి అంతరార్థం. ఇలా చేయటం ద్వారా పితృదేవతలు సంతోషించి వంశాన్ని తరింపజేస్తారు, వంశం ఉద్ధరింపబడుతుంది. ఇలా ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాలు ఎంతకాలం ఉంచాలంటే అనివార్యమితోదేయం జలం మాస చతుష్టయం అంటుంది శాస్త్రం. ఇలా ఏర్పాటు చేసిన చలివేంద్రాలు కనీసం 4 నెలలు అలానే ఉంచటం ద్వారా పితృదేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఉగాది రోజు చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వీలు కాని వాళ్ళు ఈరోజు చలిపందిళ్ళు ఏర్పాటు చేయటం, అలా కూడా చేయలేని వాళ్ళు దాహంతో ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు అందివ్వటం, లేదా దాహంతో ఉన్నటువంటి వారికి మంచినీళ్ళు అందివ్వటం కూడా చేయలేని వాళ్ళు ఇంటి ఆవరణలో పక్షుల కోసం ఒక తొట్టిలో నీళ్లు ఏర్పాటు చేయటం ద్వారా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు ఉదక కుంభదానం ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అంటే ఒక కుండలో నీళ్లు పోసి ఆ కుండని ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. చైత్ర బహుళ పాడ్యమి సందర్భంగా పాతాళ వ్రతం అనే పేరుతో ప్రపాదానం చేయండి, చలిపందిళ్ళు ఏర్పాటు చేయండి. పితృదేవతల సంపూర్ణ అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దక్షిణామూర్తి స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర నందకిశోర నవనీత చోర నాద విహార శ్రీధర. ఎంత సాత్విక తపస్సు చేసినా, ఎంత దానం చేసినా, యజ్ఞం చేసినా పరిపూర్ణ ఫలం పొందడానికి తగ్గట్టుగా పరిపూర్ణంగా చేయగలమా? మానవులు అనేక లోపాలతో ఉంటాయి కదా. ఆ లోపాలు ఎలా పోతాయి అంటే, నేను ఇప్పుడు చెప్పబోతున్న 3 బ్రహ్మముకు సంబంధించినటువంటి నామములు ఉన్నాయి. వాటితో చేసినట్లయితే అవి పోతాయి సుమా. అది ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ వీతా పురాహ. ఓం తత్ సత్, ఈ 3టితో చేసినటువంటివి అవి సాత్వికముగా, సాత్వికం అని ప్రధానం, లేదా రాజసమైన సాత్విక ప్రధానంగా కలుగుతూ ధర్మబద్ధమైనట్లయితే ఆ కర్మాంతంలో ఈ 3 పదములు పలికి నాకు అర్పణ చేసినట్లయితే అవి విగుణము కాకుండా, అంటే లోపము లేకుండాను చక్కని సిద్ధి వచ్చేటట్టుగాను జరుగుతుంది అన్నాడు. ఈ 3 శబ్దములు ఓం తత్ సత్.
అందుకే మనకి పెద్దలు ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అనేది అలవాటు చేశారు. ఏంటి ఓం తత్సత్? ఇది ఏ ఏ సమయాల్లో వాడాలి? కేవల ప్రణవం ఎప్పుడు వాడాలి, తత్ ఎప్పుడు వాడాలి, సత్ ఎప్పుడు వాడాలి, కలిపి ఎలా వాడాలి, ఇవన్నీ కూడా ఇక్కడ భగవాన్ చెప్పబోతున్నాడు శాస్త్రంలో. అసలు ఓం తత్సత్ అంటే ఏంటి? ఇక్కడ మధుసూదన సరస్వతి గూఢార్థ దీపికలో భాష్యం రాస్తూ గొప్ప మాట అంటాడు. కేవలం ఉచ్చరించినంత మాత్రాన పూర్ణఫలము రాదన్నాడు ఇక్కడ. అంటే ఇంత చేసిన ఓం తత్సతాన్ని సరిపోతుంది కదా అంటే అసలు మూడింటి యొక్క అర్థం నీకు తెలియాలి, పరమార్థం తెలియాలి. తెలిసి కానీ నువ్వు ఉచ్చరిస్తే తప్పకుండా పూర్ణ ఫలం లభిస్తుంది అన్నాడండి ఇక్కడ. అది గొప్ప విషయం ఇక్కడ. మరి తెలుసుకోవాలి కదా ఎందుకన్నారు ఓం తత్సత్ అని ఎందుకన్నారు? దాని విశేషం ఏమిటి? ఎవరు చెప్తారు? కృష్ణుడే చెప్తాడు. భగవాన్ ఎంత దయామయుడంటే ఒక 3 శబ్దములు చెప్తున్నాను, ఈ 3 శబ్దములతో పూర్ణఫలం లభిస్తుంది అని చెప్తున్నాడు. ఆ 3 శబ్దములు ఇక్కడ వివరిస్తున్నాడు. దీనికి ఉపోద్ఘాతం రాస్తూ జగద్గురువులు ఆదిశంకర భగవత్పాల్ వారు ఒక మాట అంటారు. యజ్ఞదాన తప ప్రభృతీనాం సాద్గుణ్యకరణాయ ఉపదేశ ఉచ్యతే అయం. యజ్ఞదాన తపస్సులు మొదలైనవి సాద్గుణ్యములవడానికై, అంటే సంపూర్ణ ఫలాలు ఇవ్వడానికై ఉపదేశిస్తున్నాడు ఇక్కడ. ఎవరు? జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్ ఈశ్వరుడే ఉపదేశిస్తున్నాడు. ఇది ఈ శ్లోకాన్ని సమర్పణ మంత్రం అంటూ భగవద్గీత వ్యాఖ్యాతలు కొంతమంది తెలియజేశారండి. ఇది సమర్పణ మంత్రం అంట. ఓం తత్సత్ ఇది నిర్దేశ బ్రహ్మణస్త్రివిధ స్మృత బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పురా. ఓం తత్సత్ ఈ 3 కూడాను బ్రహ్మణ నిర్దేశ, బ్రహ్మమును తెలియజేస్తుంది. నిర్దేశ అంటే సూచించున్నది, తెలియజేస్తున్నది అని అర్థం. అంటే ఒక పేరు ఎప్పుడైనా ఒకరిని తెలియజేస్తుంది, కానీ నామం అనగా నిర్దేశం అని అర్థం. కనుక ఈ 3 పరబ్రహ్మమునకు పేర్లండి. ఈ 3 కూడా పరబ్రహ్మమును తెలియజేస్తాయి, ఇవి నిర్దేశిస్తూ ఉంటాయి ఇక్కడ. అందుకే 3 ద్వారా తెలియబడేది ఎవరు? పరబ్రహ్మమే తెలియబడుతున్నాడు. అందుకే బ్రహ్మణ నిర్దేశ, బ్రహ్మమును నిర్దేశిస్తుంది. ఈ నిర్దేశము 3 విధాలుగా చేస్తున్నది. ఓం తత్సత్ ఈ 3 కూడా ఒకే బ్రహ్మము నిర్దేశిస్తున్నాయి, 3 విధాలుగా చెప్తూ ఉన్నాయి. బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితా పుర. పురా అంటే సృష్ట్యాదియందే, తేన ఆయన చేత ఈ 3తో బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు విహితములయ్యాయి. విహితములంటే ఏర్పాటు చేయబడ్డాయి. పురా తేన అంటే సృష్ట్యారంభంలో ఆయన చేత అని. ఆయన చేత అంటే ఎవరు? పరమేశ్వరుడి చేత లేదా బ్రహ్మదేవుడి చేత. ప్రజాపతి అని ఒక మాట కూడా అంటారు. ఆ ప్రజాపతి చేత చెప్పించింది కూడా ఈయనే గనక ఈశ్వరుడి చేత అన్న పర్వాలేదు, ప్రజాపతి చేత అన్న పర్వాలేదు. ఎందుకంటే లోకేస్మిన్ ద్విధానిష్ట పురాప్రోక్త మయా అనఘ అని అక్కడ చెప్పిన మాటకి ఇక్కడ పురాగి అనుబంధం చూశారు. భగవద్గీతలో ఒకదానితో ఒకటి అనుబంధం. అదేవిధంగా సహయజ్ఞ ప్రజాసృష్ట్వా పురోవాచ ప్రజాపతి అన్నారు ఇక్కడ. ప్రజాపతి అన్నాడన్నారు అక్కడ, నా చేతే అన్నాడు ఇక్కడ. ఏది సత్యం అంటే ప్రజాపతి చేత బ్రహ్మకు చెప్పించింది ఈయన గనక ఈయన నుండే అని తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మదేవుడికి ఆ జ్ఞానాన్ని ఇచ్చినది నారాయణుడైన ఆ ఈశ్వరుడే. ఆయన ఇప్పుడు కృష్ణుడుగా ఉన్నాడు గనక తేన అని చెప్పినా ఆ బ్రహ్మము చేత పరోక్షంగా చెప్పినంత మాత్రాన తాను కాదని కాదు ఇక్కడ అర్థం. అందుకే బ్రాహ్మణా వేదాశ్చ యజ్ఞాశ్చ, బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు ఈ 3ని ఏర్పాటు చేసి ఈ 3 శబ్దముల్ని నిర్దేశించాడు. ఈ 3 శబ్దముల నిర్దేశంతోనే 3ని ఏర్పాటు చేశారన్నాడు ఇక్కడ. అంటే 3 అంటే ఎవరంటే కర్మని చేసేటువంటి వారు. కర్మ అనగా యజ్ఞాది కర్మలు, లోకక్షేమం కోసం, జీవుడి తారణ కోసం శాస్త్రము నిర్దేశించిన కర్మలు యజ్ఞము, దానము, తపస్సు. ఇప్పుడు వాటి గురించి మనం మాట్లాడుతున్నాం. అందులో 3 ఎవరంటే మొదటి బ్రాహ్మణాః, తర్వాత వేదాః, మూడవది యజ్ఞాః. అంటే బ్రాహ్మణాద్యాః కర్తారః, వేదాః కరణాని, యజ్ఞాః కర్మాణి అని చెప్పారు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ వేదము చెప్పింది ఏమిందో దానిని కర్మరూపంలో చెయ్యడానికి సిద్ధమైనటువంటి వేత్తలు ఎవరున్నారో అని బ్రాహ్మణులు అంటున్నారు. వాళ్ళు ఏ వేదమంత్రములు ఆధారంగా తీస్తున్నారో ఆ వేదములు కరణములు అంటే ఉపయోగించేటువంటివి. ఆ తర్వాత వాళ్ళు చేసే పని యజ్ఞము, యజ్ఞాః కర్మాణి అని. ఈ 3 ఫలించడానికై మొట్టమొదటి నిర్దేశింపబడ్డే 3 ఓం తత్సత్. అందుకే వీటిని ప్రతివారు వారి కర్మల యందు యజ్ఞదాన తపస్సులు ప్రధాన కర్మలు ఇందాక చెప్పుకున్నాం. దానికి పైన ఆహారం చెప్పాడు. ఆహారం కర్మని కాదు, ఈ 3 చక్కగా చేయడానికి పనికొచ్చేటువంటి శారీరక అంతఃకరణ పుష్టినిచ్చేది ఆహారం. శరీరానికి అంతఃకరణానికి కూడా పుష్టినిచ్చేది ఆహారం. ఆ 2 ఉంటేనే మనం సాధన చేయగలం. అందుకు ముందు ఆహారాల గురించి చెప్పాడు ఇక్కడ. నీకు సాత్విక శ్రద్ధ కావాలంటే సాత్విక ఆహారం తీసుకో అని చెప్పడం మనకి దాని ఉద్దేశం. తర్వాత చెప్పిన కర్మలు 3 యజ్ఞము, దానము, తపస్సు.
ఇప్పుడు యజ్ఞం అన్నప్పుడు పూజాధికారులు కూడా యజ్ఞాలు అవుతాయి. మన అన్ని అగ్నిహోత్ర కర్మలనే కాదు. అది యజ్ఞములు అన్నప్పుడు స్వామి ఇదివరకటి అధ్యాయంలో యజ్ఞాలు ఎన్ని రకాలో చెప్పాడు. సుమారు 12 రకాల యజ్ఞాలు మనం చెప్పుకున్నాం. అవన్నీ ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలాగే పూజలు కూడా యజ్ఞంలో భాగం. ఇక తపస్సు అన్నప్పుడు జపము, యోగము, ధ్యానము ఇవి తపస్సు కిందకు వస్తాయి. కానీ యజ్ఞదాన తపస్సులు, ఇంకా తపస్సులు చాలా ఉండొచ్చు, కానీ సాధారణంగా మనం అర్థం చేసుకోవడానికి చెప్పుకునేవి ఇక్కడ. యజ్ఞదాన తపకర్మలు సాద్గుణ్యం సాధించాలి అంటే ఈ 3 నామములు చాలా ప్రధానం. వీటి నామములు అనుకుందాం. ఎవరిని ఉద్దేశించే నామములు? పరబ్రహ్మ యొక్క నామాలండి. పరబ్రహ్మ ఎప్పుడూ ఒకటే. ఆయనకి సంబంధించిన పేర్లు 3: ఓం, తత్, సత్. ఇది మన సనాతన ధర్మంలో కర్మాచరణ చేసే వాళ్ళందరికీ గురువులు మంత్రోపదేశాలతో పాటు దీన్ని చెప్తారు. అందుకే మొత్తం కర్మ అంతంలో ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని అంటారు. అర్పణమస్తు అని చెప్తూ ఉంటారు ఇక్కడ. అది 3 శబ్దములతో కలిపి చేయిస్తుంటారు. దాన్ని బట్టి మనకు తెలుసో తెలియకో ఏదైనా లోపమున్నా ఈ శబ్దముల చేత ఆ లోపములు తొలగి పూర్ణఫలం లభిస్తున్న ఉద్దేశంతో పెద్దలు ఏర్పాటు చేశారు. అందుకోసం ఈ 3 యొక్క వ్యాఖ్యానం చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఉచ్చరించి చేస్తున్నాం కనుక మనం పూర్ణమైపోతుంది అంటే దీని భావం తెలుసుకు చేయడం చాలా ప్రధానము. ఎందుకంటే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం శ్లోకం గుర్తుంది కదా. అది బ్రహ్మార్పణం బ్రహ్మహవి కావాలి అంటే బ్రహ్మమును ఉద్దేశించి చేస్తున్నాం. ఇది బ్రహ్మస్వరూపమైన భావన కలగాలి కదా. చేస్తున్న కర్మ బ్రహ్మస్వరూపం. అది చేయగలిగే చైతన్యం పరబ్రహ్మ యొక్క స్వరూపం. దానిలో వాడే ద్రవ్యాదులు కూడా పరబ్రహ్మ యొక్క స్వరూపం. దాని ఫలం కూడా పరబ్రహ్మార్పణం అనే భావం కలగాలి అంటే ఆ బ్రహ్మము గురించి ఎరుక కలగాలి కదా. ఎవరికి ఇస్తున్నామో తెలియాలి కదా. ఒక వ్యక్తికి ఇస్తున్నామంటే కళ్ళు మూసుకిస్తున్నామా? ఆ వ్యక్తి అంటే ఏంటో తెలుసుకుని ఇస్తున్నాం. ఇప్పుడు వ్యక్తి ఎవరు? బ్రహ్మము. కనుక సంపూర్ణ బ్రహ్మభావన కలగడానికి బ్రహ్మమంటే ఏమిటో అవగాహన కలిగి యజ్ఞదాన తపస్సులు చేసినట్లయితే అటువంటి వాడు చేసే కర్మ సాద్గుణ్యమే క్రమంగా మోక్షహేతువైన చిత్తశుద్ధినిస్తుంది. గనక ఆ బ్రహ్మమును అవగాహన కలిగించడానికి 3 నామములు చెప్పబడ్డాయి. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భగవంతుని మనం పూజించేటువంటి విధి విధానాల్లో అనేక పద్ధతులు మనకు శాస్త్రరీత్యా తెలియజేశారు. పూజలు పూలు తెచ్చాను అని చెప్పేసి భావన చేస్తూ ఉంటారు చాలామంది. ఈ పూలు కోసేటువంటి విధి విధానం కూడా చాలా గొప్పదండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన యొక్క ఆ శ్వాస పూల మీద పడకుండా, పూలకి మన శ్వాస తగలకుండా ముక్కుకు వస్త్రాన్ని కట్టుకొని పూలను కోసేటప్పుడు భగవద్ధ్యానంతో పూలను కోయాలి. ఆ యొక్క సజ్జ నిండా కూడా పూలు సేకరించినప్పుడు మనకు తెలిసి తెలియకుండా ఎవరైనా సరే ఎదురుపడ్డప్పుడు వారు మీకు నమస్కారం చేసినప్పుడు ఆ సజ్జ నిండా ఉన్న పూలతో లేచి ఒక్కసారిగా నమస్కారం చేస్తే ఆ పూలు మరలా మీ పూజకు పనికిరావు. ఎందుచేతనంటే ఇక్కడ నమస్కారం చేసేటప్పుడు ఆ పూల సజ్జతో పాటుగా మీరు నమస్కారం చేశారు. దానిలో పూలన్నీ ఉన్నాయి. అక్కడ కూడా పరమాత్మ స్వరూపమే. ఎందుకంటే మీకు నమస్కారం చేసినప్పుడు ప్రతి నమస్కారం చేస్తే అక్కడున్న ఆత్మ దేవుడికి మీరు ఈ పూలన్నీ సమర్పించినట్టు లెక్క అవుతుంది. మీరు లోపల పూజ చేసేటువంటి భగవంతుని సేవకు ఈ పూలు పనికిరావు అనేటువంటి చిన్ని విషయాన్ని భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు తెలియజేస్తుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. అందుచేత పూలు కోసినప్పుడు వాటిని పరమ పవిత్రంగా భావన చేస్తూ మీరు దేవునికి సమర్పించాలి తప్ప ఎదురయ్యాడు నమస్కారం చేశాను ఏముందిలే అనుకోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. అంతేకాకుండా మీరు పూజ చేసిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత, అన్ని పూజలు అయిపోయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణం అనేటువంటిది చేస్తాం. ఈ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం పూర్తి చేసిన తర్వాత మీరు ధ్యానం చేసినటువంటి
ఆ యొక్క ఆసనాన్ని మీరే తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు అలా చేయకుండా మర్చిపోతే ఆ ఆసనాన్ని ఎవరైతే తీస్తారో వారికి మీరు చేసిన తపశ్శక్తిలో సొగభాగం వెళ్ళిపోతుంది, మీకు సొగభాగమే వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఇది మాత్రం చక్కగా గుర్తుపెట్టుకోండి పూజా విధానంలో. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్రమాసం, కృష్ణపక్షం, బుధవారం. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 6:31. తిథి పాడ్యమి పూర్తిగా ఉంది. నక్షత్రం స్వాతి రాత్రి 12:38 వరకు. వర్జం శేషవర్జంగా మిగిలింది ఉదయం 6:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:40 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:03 నుంచి 4:47 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకు. నేటి విశేషం బుధవారం. అలాగే త్రిద్యుస్పృక్ అంటే ఒక తిథి 3 రోజుల్లో స్పర్శ కలిగి ఉండడం. దీని ద్వారా ఈరోజు చేసేటువంటి స్నానదానాధికము విశేషమైన సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే రావి చెట్టుకు నీరు పోయడం చాలా మంచి సత్ఫలితాలను అందజేస్తుంది. అలాగే ధర్మఘటదానం అంటే ఒక పాత్రలో నీరు పోసి దాన్ని ధర్మఘటంగా కనుక దానం చేసినట్లయితే ధర్మము రక్షితమవుతుంది. మనకు ధర్మము రక్షించబడినట్లయితే వ్యక్తులు రక్షితులవుతారండి. కానీ మనం భగవంతుణ్ణి ఎంత ప్రార్థించినా కూడా మనం ధర్మాన్ని ఆచరించకపోయినట్లయితే ఫలితాలు రావు. ఉదాహరణకి కుచేలుడు ఉన్నాడు, ఆయన దానం అనేటువంటి ధర్మాన్ని చేయలేదు, కానీ జపం చేశాడు, భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదించాడు, అతనికి స్నేహితుడిగా ఉన్నాడు, అన్నీ ఉన్నా దరిద్రంతో బాధపడ్డాడు. కారణం ఏంటి అంటే అతడు దానం అనేటువంటి ధర్మాన్ని ఆచరించడం వలన. అందువలన మనకు మిగిలినటువంటి సంప్రదాయాలలో దైవం అనుకూలిస్తే ఆ ఫలితాలు బాగుంటాయనేటువంటి భావన ఉండవచ్చు. కానీ మన భారతీయంలో మాత్రం దైవము మనకు పుణ్యం చేయించి ఫలితాన్ని ఇస్తాడు. అంటే మనం చేసినటువంటి ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అందుకని ధర్మో రక్షతి రక్షిత. అందుకని ఈ ధర్మఘటదానం అనేటువంటిది మనం ధర్మాచరణ చేయగలిగేలాగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ధర్మం ఆచరించినప్పుడు సత్ఫలితాలు ఇలాగా సిద్ధిస్తాయి. ఇక బుధవారం కాబట్టి హయగ్రీవుని యొక్క పూజ పిల్లల చేత చేయించి హయగ్రీవం అనేటువంటి పిండి వంట అంటే పెసలతో చేసిన పాయసం నివేదన చేసి దాన్ని ప్రసాదంగా అందించినట్లయితే విద్యార్థులలో జ్ఞాపక శక్తి, బుద్ధి కుశలత, గణితం ప్రత్యేకించి గణిత విద్యా కౌశలం ఇవన్నీ కూడా పెరుగుతాయి, విద్యా వృద్ధి కలుగుతుందన్నమాట. ఇక శ్రీరాముణ్ణి ఆరాధించడం ద్వారా, బాలరామాయణం పారాయణ చేయడం ద్వారా పిల్లల్లో సద్గుణాలు వృద్ధి చెందుతాయి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. నేటి ఆణిమత్యాలు. మనస్సును అదుపులో పెట్టుకోలేని వారు జీవితంలో అనుకున్నది సాధించలేరు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 జయ
ప్రభుదయగనుమా. స్వప్న ఇంద్రియములు మనసులోకి వెళ్ళిపోతాయి, కానీ మనసు తెలివిగా ఉండి ఇంకా సృష్టి రచన చేస్తూ ఉంటుంది, ఏవో తీరని కోరికలను ఊహిస్తూ ఉంటుంది. కాబట్టి స్వప్న సుషుప్తి యందు బడలిపోయినటువంటి మనసు ఇంద్రియములను తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది, అది సుషుప్తి. మళ్ళీ తెలివి వచ్చిందనుకోండి, మళ్ళీ జాగ్రత్త. ఈ మూడిటిలోనే తిరుగుతుంటాడు. ఎన్నేళ్ళు బ్రతకనివ్వండి, ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు. కాబట్టి ఆమెకి త్రిపుర సుందరి అని పేరు. త్రిపుర సుందరి అంటే ఈ మూడిటిలో తిప్పుతుంది. చిత్రం ఏమిటంటే త్రిపురాంతకుడు ఆయన, పరమశివుడు త్రిపురాంతకుడు, ఆవిడ త్రిపుర సుందరి. వీళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత విచిత్రం! రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. ఆయన త్రిపురాంతకుడు ఎలా అయ్యాడు అంటే, ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఈ 3 దాటి 4లోకి ఎడతాడు. ఆ 4 తురీయం. అందుకే ఆయన ఆత్యంతిక ప్రళయం చేస్తాడు. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం ఇస్తే సర్వావస్థ వివర్జిత అంటారు వ్యాసుల వారు లలితా సహస్రంలో. 3 అవస్థలు దాటిపోతాడు. దాటిపోయి 4వ అవస్థలో తురీయంలో నిలబడి ఈ శరీరం పొందుతున్నటువంటి అవస్థల్ని సాక్షిగా చూస్తాడు. భగవాన్ రమణుల్ని ఎవరో అడిగారు, అయ్యా రాత్రి బాగా నిద్రపోయారా అని అడిగారు. ఆయన అన్నారు, ఓ ఇది బాగా నిద్రపోయింది అన్నారు. అంటే మరి ఇది నిద్రపోతే మీరు? ఇది నిద్రపోతుంటే నేను సాక్షిని, నాకు నిద్ర లేదు, నేను ఎప్పుడూ జాగరూకుడని. అది తురీయం అంటే. అందుకే ఆయన ఎప్పుడు నేననేవారు కాదు, ఇది అనేవారు. ఇది వేరు, నేను వేరు, నేను ఆత్మ, ఇది శరీరం, నా చేత ధరింపబడింది. ఇది నోటితో చెప్పడం కాదు, అనుభూతి యందు నిలబడాలి. అలా నిలబడితే తురీయమునందున్నాడు అంటారు. పరమశివానుగ్రహం కలిగితే 3 దాటి 4లోకి ఎడతాడు. అందుకే ఆ 3 దాటి 4లోకి వెళ్ళనంత కాలం ఆ 3లో తిరుగుతూ ఉంటాడు. అది లంకలో ఉన్నటువంటి జీవుని యొక్క స్థితి. అది చెప్పడానికి అదిగో త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శః అన్నారు. అక్కడ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః. బాహ్యంలో లంకాపట్టణం ఎంత అందంగా ఉందో వర్ణిస్తారు. ఇంట్లో ఏదో ఒక 2 చెట్లు ఉన్నాయనుకోండి, ఏదో 2 మామిడి చెట్లు ఉన్నాయనుకోండి, మామిడి చెట్టు ఎప్పుడూ శోభస్కరంగా ఉంటుంది. కానీ వసంత ఋతువు వస్తేనే పువ్వు పూస్తుంది, కాయ కాసి పండు పండుతుంది. ఒక్క మామిడి చెట్టే ఉందనుకోండి, అది వసంత ఋతువులోనే అందంగా ఉంటుంది. అలా కాకుండా అన్ని ఋతువులలోనూ పుష్పించి ఫలించేటటువంటి చెట్లు ఇంట్లో ఉన్నాయనుకోండి చుట్టూ, ఏ ఋతువు రానివ్వండి, ఆ ఋతువులో ఏ చెట్టు పుయ్యాలో, ఏ చెట్టు కాయాలో, పండాలో అది విరగకాసి పండి ఉందనుకోండి, ఎంత అందంగా ఉంటుంది ఇంట్లో. ఈ చెట్టు మార్చి ఆ చెట్టు, ఆ చెట్టు మార్చి ఆ చెట్టు, ఋతువు మారుతుంటే ఇదిగో ఇప్పుడు ఇది కాస్తుంది, ఇది కాస్తుందని ఆ చెట్ల వంక చూసి సంతోషిస్తూ ఉంటాడు. లంకాపట్టణానికి ఉన్నటువంటి అందం ఏమిటంటే, సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై. సమస్త ఋతువులలో కూడా ఏ ఏ పువ్వులు ఏ ఏ కాయలు కాస్తాయో ఆ చెట్లన్నీ కూడా గుంపులు గుంపులుగా వనాలుగా పెంచబడ్డాయి. అవి సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాణి, అత్యంత రమ్యమైనటువంటి ఉద్యానవనాలు. అందుకే మహర్షి ఒక చోట సుందరకాండ గురించి వర్ణన చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అంటారు, సుందరే సుందరో రామ, సుందరే సుందరీ కథ, సుందరే సుందరీ సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం మంత్రం, సుందరే సుందరం కపి, సుందరే సుందరం కావ్యం, సుందరే కిమ్న సుందరం. ఆ వనం సుందరం, మంత్రం సుందరం, సుందరాతి సుందరుడు ఆ వానరుడు, సుందరాతి సుందరుడు రాముడు, మహాసుందరి సీతమ్మ, సౌందర్యవంతమైనటువంటి కావ్యం, పరమసుందరమైనటువంటి వర్ణనలు. అసలు సుందరకాండలో సుందరం కానిది ఉంది కనుక అన్నీ సుందరం. అందుకే ఆ వనమంతా కూడా అనేకమైనటువంటి వృక్షములతో శోభిస్తోంది. ఎప్పుడైతే అన్ని రకాలైనటువంటి పిందెలు, కాయలు, చిగుర్లు, పువ్వులు ఉన్నాయో దాని మీద వివిధమైనటువంటి పక్షులు వాలతాయి. వాటి యొక్క కలకూజితములు ఇవన్నీ వినపడుతున్నాయి. ఎంత సంతోషంగా, మనసు ఎంత ప్రసన్నంగా, ఎంత ఆనందం పొందే విధంగా ఉంటుంది. మీరు సౌందర్యము అన్న మాటలో ఒక విషయాన్ని గమనించాలి. భౌతికంగా మీరు ఎంత అందాన్ని తీసుకురండి, ఎంత మంచి భవనాన్ని నిర్మాణం చేయండి, అది ఆ అందం నిర్జీవమైనటువంటి అందం, అది కృతకంగా తెచ్చినటువంటి అందం. తనంత తానుగా శోభస్కరమైన అందం ఏది అంటే, ప్రకృతిలో వచ్చేటటువంటి అందం ఏదో ఆ అందం మనిషిని
పరమ సంతోషాన్ని పొందేటట్టు చేస్తుంది. ఆ అందం మనిషికి శాంతినిస్తుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ కృష్ణ, నా గాంధీవాన్ని ఇతరులకు ఇమ్మని నన్ను ఎవరు రెచ్చగొట్టినా నేను అతడి తలను ఖండిస్తానని నా మనసులో నియమం పెట్టుకున్నాను. ఇది నా ప్రతిజ్ఞ. ఓ గోవింద, ఇప్పుడు నా ఎదుటే ధర్మరాజు ఆ మాట అన్నాడు. నా వ్రతాన్ని భంగం చేశాడు కనుక నేను ధర్మరాజును క్షమించలేను. ఎందుకంటే నా గాంధీవాన్ని ఎవరు హాస్యం చేస్తారో వాళ్ళ తల నరుకుతానని చెప్పా. ఇప్పుడు నేను నరకాల్సిందే. ధర్మానికి భయపడే ఈ ధర్మరాజును నేను ఇప్పుడే వధిస్తాను. ఈయనను చంపి నా ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాను. అందుకే కత్తిని పట్టుకున్నాను. ఓ జనార్దన, నేను సత్యానికి బాకీ పడి ఉన్నాను కనుక ఈ ధర్మరాజును చంపి శోకతాపాలను పోగొట్టుకుంటాను. అన్న, పైగా పెద్దోడు, పైగా రాజ, ఏంటిది? ఆయనకి ఎన్ని మాట్లాడే హక్కు కూడా ఆయనకుంది. ఈయనకి పిచ్చి పెట్టిపోయింది. ఎందుకంటే ఇంత హాస్యం చేశాడు కాబట్టేనే. ఇంత పిరికి పందలాగా మాట్లాడారని ఏమైనా కోపం వచ్చిందే? రెండోది ఇంకా కోపం వచ్చి గర్భంలోనూ చచ్చిపోయింటే బాగుండు అని అన్నాడే, దానికి ఏమన్నా కోపపడ్డా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. ఎందుకంటే నీకు ఈ లోకానికి సంబంధించిన భూత భవిష్యత్తులన్నీ బాగా తెలుసు. నువ్వు ఏ పని చేయమంటే నేను అదే చేస్తానన్నాడు. అప్పుడు కృష్ణుడు చిచి అంటూ అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ పార్థ, ఇప్పుడు నీ గురించి నాకు అర్థం అవుతోంది. ఎందుకంటే నువ్వు వృద్ధులకు సేవ చేయలేదు, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావు. ఓ అర్జున, ఎవరు ముందు నిలుచున్నవారు? నీ అన్న, పెద్ద ఆయన. నువ్వు సేవ చేయలేదు. ఓ అర్జున, నువ్వు ధర్మానికి భయపడి అపండితుడై ఉన్నావు. నిజానికి ధర్మాధర్మాలు తెలిసిన వాడెవడు ఇప్పుడు నువ్వు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించడు. అకార్యాణం క్రియాణాంచ సంయోగం యః కరోతి వై కార్యాణామక్రియాణాంచ సపార్థ పురుషాధమగ. అర్జున, చెయ్యకూడని వాటిని చేస్తూ చేయవలసిన వాటిని చేయని వాడిని పురుషాధముడు అంటారు. ఏం చేయాలో చేయకోకుండా ఏం చేయకూడదో చేయటానికి పూనుకున్నవాడు పురుషాధముడు. ధర్మ మార్గాన్ని పాటిస్తూ శిష్యుల సేవలను పొంది వారికి ధర్మోపదేశం చేసేవారు ధర్మస్వరూపాన్ని సంక్షేపంగా విస్తారంగా గ్రహించగలవారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం నిర్ణయిస్తారో నీకు తెలీదు. ఓ పార్థ, చేయవలసిన పని చెయ్యకూడని పని గురించిన నిశ్చయ జ్ఞానం లేనివాడు అసమర్థుడు, మూఢుడవుతాడు. నీలాగా మోహానికి గురి అవుతారు. నహి కార్యమకార్యం వా సుఖం జ్ఞాతుం కతంచన శ్రుతేన జ్ఞాయతే సర్వం తచ్చత్వం నావ బుధ్యసే. ఇది చేయవలసిన పని, ఇది చెయ్యకూడని పని అనే నిర్ణయం చేయటం అంత సులువు కాదు. అది తేలికగా అర్థం కాదు. అదంతా శాస్త్రం ద్వారానే తెలుసుకోవాలి. నీకు శాస్త్రం తెలీదు. ఓ అర్జున, నువ్వు అజ్ఞానివై నిన్ను నువ్వు ధర్మవేత్తగా భావించుకుంటున్నావు, ధర్మరక్షణ చేస్తానంటున్నావు. కానీ ప్రాణిహింస అనే పాపం దానిలో ఉంది. నీ వంటి ధర్మాత్ముడికి కూడా అది తెలియటం లేదు. ప్రాణినామవధస్తాత
సర్వజ్ఞాయాన్మతో మమ సర్వజ్ఞాయాన్మతో మమ అనృతాం వా వదేత్వాచం అనృతాం వా వదేత్వాచం నతు హింస్యాత్ కథంచన నతు హింస్యాత్ కథంచన. ఓ అర్జున, ప్రాణిహింస చేయకుండా ఉండటమే ధర్మాలలో గొప్పది నా అభిప్రాయం. ప్రాణరక్షణకై అసత్యం చెప్పినా చెప్పవచ్చు, కానీ ప్రాణిహింస మాత్రం ఏ విధంగానూ మంచిది కాదు. ఓ నరోత్తమ, నువ్వు మామూలు మనిషిలాగా ఆలోచిస్తున్నావు. ధర్మవేత్త అయిన నీ పెద్దన్నను దేనికి చంపాలనుకుంటున్నావు? ఆయన పెద్దన్న ధర్మరక్షకుడు. చంపటానికి ఎందుకు సిద్ధపడుతున్నావు? ఎదురు నిలిచి పోరాడని వాడిని, శత్రువు కాని వాడిని, యుద్ధ విముఖుడై పారిపోయే వాడిని, శరణు కోరిన వారిని, ఆశ్రయించి చేతులు జోడించిన వాడిని, మత్తెక్కిన వాడిని సంహరించటాన్ని సజ్జనులు అంగీకరించరు. ఈ లక్షణాలన్నీ మీ అన్నలో ఉన్నాయి. ఇప్పుడు మరి ఎందుకు చంపుతావు? ఆయన యుద్ధం నుంచి పరిగెత్తుకొని వచ్చాడు ఇక్కడికి. అన్ని లక్షణాలు ఉన్నాయి. ఓ పార్థ, అసలు మత్తెక్కింది ఆయనకి. అసలు ఏం చేయాలో తెలియటం లేదు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు. అటువంటి వాళ్ళని చంపుతానంటావే నువ్వు? ఓ పార్థ, గతంలో ఏదో ప్రతిజ్ఞ చేశావు. దాని కారణంగా మూర్ఖత్వంతో అధర్మ కార్యాన్ని ఎందుకు చేయాలని చూస్తున్నావు? ధర్మ సూక్ష్మాన్ని గ్రహించకుండా నీ అన్నను చంపేస్తాను అని ముందుకు దూకుతున్నావే. ఏమిటి పిచ్చి పని? ఏమిటి తెలివి? ఓ పాండుకుమార, ధర్మ రహస్యాన్ని చెబుతున్నాను విను. సత్యస్య వచనం సాధు న సత్యాత్ విద్యతే పరం న సత్యాత్ విద్యతే పరం తత్వేనైవ సుదుర్జ్ఞేయం తత్వేనైవ సుదుర్జ్ఞేయం పశ్య సత్యమనుష్ఠితం పశ్య సత్యమనుష్ఠితం. సత్యం పలకటం మంచిదే, సత్యాన్ని మించినది ఏదీ లేదు. కానీ సజ్జనులు ఆచరించే సత్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా గ్రహించటం మాత్రం తేలికైన పని కాదది. సత్యాన్ని ఆచరించటం ఎంతో కష్టం. సత్యమైనా అప్పుడప్పుడు చెప్పరానిదై ఉంటుంది కదా, అప్పుడు అసత్యం చెప్పవలసి వస్తుంది. అలాగే అసత్యము సత్యము, సత్యము అసత్యము అయ్యే పరిస్థితులు కూడా ఒకప్పుడు ఏర్పడుతుంది. వివాహకాలే రతి సంప్రయోగే వివాహకాలే రతి సంప్రయోగే ప్రాణాత్యయే సర్వధనాపహారే విప్రస్య చార్తే హెనృతం వదేత్ విప్రస్య చార్తే హెనృతం వదేత్ పంచానృతాన్య పురపాతకాని. వివాహ వేళల్లోనూ, స్త్రీ విషయంలోనూ, ప్రాణాలు కోల్పోయే సమయంలోనూ, ధనాన్ని కోల్పోయే సమయంలోనూ, స్త్రీని రక్షించే విషయంలో అబద్ధాలనే చెప్పి ఒక స్త్రీని రక్షించాలి, స్త్రీ ప్రాణం తీయకూడదు. ఆ సమయంలోనూ విప్ర రక్షణ కోసం అసత్యాన్ని చెప్పవచ్చు. ఈ 5 సందర్భాల్లోనూ అసత్యం చెప్పటం వల్ల పాపం సంక్రమించదు. అంటే స్త్రీ అంటే దేవత, బ్రహ్మ, ప్రాణి, ఇవన్నీ కూడా. సర్వస్వస్యాపహారేతు వక్తవ్యం అనృతం భవేత్ వక్తవ్యం అనృతం భవేత్ తత్రానృతం భవేత్ సత్యం సత్యం చాప్యనృతం భవేత్ సత్యం చాప్యనృతం భవేత్ తాదృశం పశ్యతే బాలక తాదృశం పశ్యతే బాలక యస్య సత్యమనుష్ఠితం యస్య సత్యమనుష్ఠితం. ఎవరైనా సర్వస్వాన్ని కోల్పోయే పరిస్థితిలో అసత్యమే చెప్పాలి. అప్పుడు పలికిన అసత్యం సత్యం అవుతుంది, సత్యం అసత్యం అవుతుంది. అక్కడ సత్యాన్ని పట్టుకొని వేలాడేవాడు అజ్ఞాని, మూర్ఖుడవుతాడు. కొన్ని పరిస్థితుల్లో సత్యం పలకరానిది అవుతుంది, అనుష్ఠించినది చెప్పరానిది అవుతుంది. దాన్ని గ్రహించు. భవేత్ సత్యం అవక్తవ్యం భవేత్ సత్యం అవక్తవ్యం న వక్తవ్యం అనుష్ఠితం సత్యానృతే వినిశ్చిత్య సత్యానృతే వినిశ్చిత్య తతో భవతి ధర్మవిత్
తతో భవతి ధర్మవిత్. అందుచేత ముందు సత్య అసత్య నిర్ణయం చేసి ఆ తర్వాతే సత్యం ఆచరించాలి. అలా చేసిన వాడే ధర్మవేత్తి అవుతాడు. ధర్మాన్ని కోరుకుంటూ మూర్ఖుడై అజ్ఞానిలాగా ప్రవర్తించకూడదు. ప్రవర్తిస్తే మాత్రం నదీ సంగమ స్థానంలో నివసిస్తున్న కౌశికుడు అజ్ఞానంతో ధర్మాన్ని ఆచరించి కూడా పాపాన్నే పొందినట్లుగా ఆ అజ్ఞాని కూడా మహాపాపాన్ని పొందుతాడన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ భగవాన్, బలాకుడి గురించి చెప్పు, కౌశికుడి గురించి కూడా నాకు పూర్తిగా చెప్పు, తెలుసుకుంటానన్నాడు. అప్పుడు కృష్ణుడు ఇలా చెప్పాడు, ఓ అర్జున, పూర్వము బలాకుడనే ఒక వేటగాడు ఉండేవాడు. అతడు భార్యాపుత్రులను పోషించుకోవాలని వేటాడుతూ ఉండేవాడు. అంతేకాని కోరికతో మాత్రం వేటాడేవాడు కాదు. ఆ వేటగాడు నిత్యము సత్యాన్నే పలుకుతూ ఉండేవాడు. అసూయ లేకుండా జీవించాడు. వృద్ధులైన తల్లిదండ్రులను తనను ఆశ్రయించిన ఇతరులను సేవించాడు. వారి మనస్సుకు కష్టం కలగకుండా చూసుకున్నాడు. స్వధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఒకనాడు అతడు కుటుంబాన్ని పోషించటాన్ని మాత్రమే దృష్టిలో ఉంచుకొని వేటకు వెళ్ళాడు. అప్పుడు అతడికి ఒక్క క్రూర జంతువు కూడా కనిపించలేదు. చిన్న ప్రాణి కూడా కనిపించలేదు. ఇంతలో బలాకుడికి సరస్సు వద్ద నీళ్లు త్రాగుతున్న చప్పుడు వినిపించింది. అటు చూడగా ఒక క్రూర జంతువు నీరు త్రాగుతోంది. అయితే ఆ జంతువు గుడ్డిది. బలాకుడు దానిని ఎప్పుడూ చూడలేదు. దానినే బాణంతో కొట్టేశాడు. అది మరణించింది. వెంటనే ఆకాశం నుండి పూలవాన కురిసింది. అప్పుడు అక్కడికి ఆ క్రూర జంతువును వేటగాడిని కూడా తీసుకొని పోవాలని స్వర్గం నుంచి ఒక దివ్య విమానం వచ్చింది. అందులో అప్సరసులు పాటలు పాడుతున్నారు, వాద్యాలు వాయిస్తున్నారు. ఓ అర్జున, ఇప్పుడు ఆ క్రూర జంతువు సంగతి విను. అది పూర్వము బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి నేను సకల ప్రాణులను చంపేయాలి అని క్రూరమైన వరాన్ని కోరింది. అప్పుడు బ్రహ్మదేవుడు దానిని వెంటనే గ్రుడిదాన్ని చేశాడు. అలాంటి క్రూర బుద్ధి గల దానిని చంపినందువల్ల బలాకుడికి పుణ్యం లభించింది. ఎంత విచిత్రంగా ఉంది కథ. స్వర్గలోకవాసం కూడా లభించింది. నియమాలు పాటించి ఆ వేటగాడి చేతిలో ఆ క్రూర జంతువు చావటం వల్ల దానికి పుణ్యం లభించింది. బలాకుడు స్వర్గానికి వెళ్ళాడు. ఇలా ధర్మస్వరూపం సూక్ష్మంగా ఉంటుంది. దీన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఎందుకంటే పూర్వ ఉత్తరాలు మనకు తెలియవు కదా. వెనకటి జన్మము మళ్ళీ జన్మము తెలియదు కాబట్టి ఎక్కడ పాపం చేస్తున్నామో ఎక్కడ పుణ్యం చేస్తున్నామో తెలియదు కదా. అలాగే కౌశికుడు అనే విప్రుడు ఉండేవాడు. ఆయన మహాతపస్వి, పండితుడు. గ్రామానికి దగ్గరలో నదీ సంగమ స్థానంలో అటువంటి స్థానంలో నివసిస్తూ ఉండేవాడు. ఎప్పుడూ సత్యాన్ని పలకాలి అనేది ఆయన వ్రతంగా పెట్టుకున్నాడు. ఆ వ్రతాన్ని పాటిస్తూ ఉన్నాడు. అందుచేత ఎప్పుడూ సత్యాన్నే పలికాడు. అందువల్ల ఆ రోజుల్లో ఆయనను అందరూ సత్యవాది అని పిలిచారు. ఆ పేరుతో ఆయన ప్రసిద్ధికెక్కాడు. ఒకనాడు కొంతమంది ప్రజలు దొంగల భయంతో కౌశికుడు ఉన్న ప్రదేశానికి వచ్చి దాక్కున్నారు. కొంతసేపటికి అక్కడికి దొంగలు వచ్చి వారి కోసం బాగా వెతికారు. కానీ ఆ దొంగలకు ప్రజలు కనిపించలేదు. బాగా విసిగిపోయారు. అక్కడే కొంత దూరంలో ఉన్న కౌశికుడిని చూసి వేగంగా ఆయన వద్దకు వెళ్ళి ఇలా అడిగారు, ఓ స్వామి, ఈ దారిలో చాలామంది వెళ్ళారు. వారిని మీరు చూసే ఉంటారు కనుక వారు ఎటు వెళ్ళారో చెప్పండి, మాకు సత్యం చెప్పండి అని అడిగాడు. ఇక్కడ ఉన్న సందర్భం చూడు. సత్యం చెబితే ప్రాణాలు పోతాయి, అసత్యం చెబితే ప్రాణాలు రక్షించబడతాయి. ఇలాంటి సందర్భంలో అసత్యం సత్యం అవుతుంది. దీన్ని కౌశికుడు పాటించలేదు. దీన్ని పండితుడైన మూర్ఖుడిలాగా ప్రవర్తించాడు. కౌశికుడు దొంగలతో, అదిగో అడవి, అది అనేక వృక్షాలతో, తీగలతో, పొదలతో కూడి ఉంది. వారందరూ ఈ అడవిలోకి వెళ్ళారు. ఆ పొదలలో ఎక్కడో దాక్కొని ఉంటారు అంటూ దొంగలకు సత్యం చెప్పాడు. తాను సత్యవ్రతం పాటించాను అనుకున్నాడు. ఇదంతా దొంగలు అడవిలోకి వెళ్ళారు.
అక్కడ పొదలలో ఉన్న వారిని బయటికి లాగి వారి వద్ద ఉన్నవి దోచుకొని వారిని చంపేశారు. ఇది కౌశికుడి కథ. కౌశికుడు చదువుకున్నవాడే, కానీ అతడి ధర్మ సూక్ష్మాలు తెలియవు. పైగా అడవిలో వెళ్ళారని చెప్పటం కాక పొదల్లో దాక్కో ఉంటారని చెప్పాడు. ఏం సత్యం చెప్పకపోతే ఎట్లా? దొంగలని తెలుసు, వాళ్ళు దారిని వెళ్ళేటువంటి యాత్రికులని తెలుసు, సత్యం చెప్పాలి కదా అని చెప్పాడు. ఇదే ఎటువంటి సందర్భంలో చెప్పకూడదు. నేను చూడలేదని చెప్పాలి, అంతే, అసత్యమే. లేక దొంగదారి చూపించి ఈ దారి చూపించాలి వాళ్ళు బతుకొని అని. కౌశికుడు చదువుకున్నవాడే, కానీ అతడి ధర్మ సూక్ష్మాలు తెలియవు. ఏం ప్రయోజనం? ఆ కౌశికుడు ఆ సందర్భాన్ని గ్రహించక పాపం చేశాడు, పెద్ద అధర్మానికి పాల్పడ్డాడు. అందువల్ల అతడు నరకానికి వెళ్ళాడు. యథాచాల్పశ్రుతో మూఢక ధర్మాణామ విభాగవిత్ వృద్ధాన పృష్ట్వా సందేహం మఖచ్వ భ్రమివార్హతి. కనుక అల్పజ్ఞుడైన వాడు, మూఢుడు, ధర్మాధర్మ విశ్లేషణ చేయకుండా పెద్దలతో సలహాలకు పొందకుండా ఉంటే నరకంతో సమానమైన పెద్ద కష్టాలను కొని తెచ్చుకుంటాడు. ఇది ధర్మము, ఇది అధర్మం అని నిర్ణయించటానికి పెద్దల మాటలను ప్రమాణంగా తీసుకోవాలి. కొందరు దుష్కరమైన పరమ జ్ఞానాన్ని తర్కం ద్వారా పొందుతారు. అంటే ఒక్కొక్కప్పుడు పొందలేని పరమ జ్ఞానము తర్కంతోనే నిర్ణయించటానికి వీలవుతుంది. కానీ ఒకే విధంగా ఆలోచించే అనేక మంది మాత్రం వేదాల ద్వారానే ధర్మాన్ని గ్రహించాలని చెబుతారు. దాన్ని నేను తప్పుపట్టను. ఈ విషయంలో నాకు దీని మీద అసూయ లేదు. అయితే అంతా కూడా శృతి వల్లనే నిర్ణయానికి రాదు. అంటే ప్రాణులకు జ్ఞానం పుట్టడం కోసమే ధర్మ ప్రవచనం ఏర్పడుతుంది. అహింసతో కూడిందే ధర్మం అని నిర్ణయం. క్రూర స్వభావం కలవారు అహింసను అలవర్చుకోవటానికై ధర్మం చెప్పబడింది. ధారణాధర్మమిత్యాహు ధర్మో ధారయతే ప్రజాక యత్ స్యాద్ ధారణ సంయుక్తం సధర్మ ఇతి నిశ్చయః. ధారణం బట్టి ధర్మము అని అంటారు. ప్రజలను ధరించగలిగినది ధర్మమే. ప్రజలకు పతనం కాకుండా పట్టి నిలుపుతుంది కూడా. కనుక ధారణతో కూడినదే ధర్మం అని నిర్ణయం. అన్యాయంగా ఇతరులు ధనాన్ని దోచుకోవాలని ఎవరైనా ధర్మాన్ని కోరినప్పుడు మాట్లాడకుండా ఉంటూనే ఆ వ్యక్తికి విముక్తి లభిస్తుంది. మాట్లాడుకోకుండా ఉంటేనే. కనుక అప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడకూడదు. వేద విరుద్ధంగా ధర్మాన్ని మోక్షాన్ని సాధించాలనుకుంటారు. అలాంటి వారితో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మంచిది. కాబట్టి ఇతరులకు సుఖం లభించే అనేది అయినా సరే వేద విరుద్ధం కానిదే ధర్మం అని తెలుసుకోవాలి. అవశ్యం కూజితవ్యేవా శంకేరన్యప్యకూజతః శ్రేయస్తత్రానృతం వక్తుం తత్ సత్యమవిచారితం. సంకట పరిస్థితులు తప్పనిసరిగా మాట్లాడవలసి వస్తే అప్పుడు మౌనంగా ఉండటం వల్ల సందేహాలకు కారణమయ్యేటట్లయితే ఆ సందర్భంలో అసత్యాన్ని చెప్పడం వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అది నిస్సందేహంగా సత్యం అవుతుంది. ధర్మ సందేహం ఏర్పడినప్పుడు వేద ప్రమాణం కానీ లౌకిక యుక్తి కానీ దొరకని పరిస్థితుల్లో హింసకు అవకాశం ఇవ్వకుండా మౌనాన్ని పాటించాలి. అది విఫలమయ్యే పరిస్థితి ఏర్పడితే అప్పుడు అసత్యం చెప్పవచ్చు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.